అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తున్నాను అనమాట. హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు. సో ప్రస్తుతం ఏంటంటే మనకి నేను ఒంగోలు నుంచి హైదరాబాద్కి ట్రావెలింగ్ టైంలో కుదరక చేయలేదన్నమాట. ఫుల్గా వర్షం తడిసిపోయి ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను. సో ఎలా ఉందంటే మూవీ అంటే హరిహర వీరమల్లు గురించి చెప్పాలి అంటే ఫస్ట్ అంటే మనకేంటంటే ఆ చరిత్ర అదంతా ఏం చెప్పను. సో మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనకి ఈ మధ్య అంటే సినిమా థియేటర్లకి ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు అనుకునే టయానికి రిలీజ్ అయిన సినిమాలు వచ్చేసి కన్నప్ప ప్లస్ తమ్ముడు. సో కొంచెం పెద్ద సినిమాలు అనమాట. సో అవి రెండు మనకేంటంటే కన్నప్ప కొంచెం ఆడినప్పటికీ కూడా ఏంటంటే అమౌంట్ అంత పరంగా రాలేదనమాట. సో అమౌంట్ కలెక్ట్ చేయని పరంగా ప్రస్తుతం హరిహర వీరమల్లు అనేది ప్రజెంటు సో హైయెస్ట్ మనకి థియేటర్స్ కానీ ప్లస్ మనకి థియేటర్ ఓపెనింగ్స్ కానీ అలానే కాకుండా మనకి టికెట్ రేట్స్ కానీ అవన్నీ ఏంటంటే సఫలించడం వల్ల మనకేంటంటే ఆల్మోస్ట్ ఆల్ సో ఒక 3 days వరకు ఆల్మోస్ట్ ఆల్ మండే వరకు సో బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట. ప్లస్ ఏపీ తెలంగాణలో కానీ ప్లస్ మనకి ఏంటంటే తమిళనాడు కర్ణాటకలో కొంచెం డల్ అయింది. ప్లస్ సో మనకి అంటే హరిహర వీరమల్లు కొంచెం ప్లాట్ అనేది మనకి ఏదైనా సనాతన ధర్మం గురించి కాబట్టి నార్త్ సైడ్ మహారాష్ట్ర సైడ్ కానీ ప్లస్ మనకి ఏంటంటే హిందీలో కొంచెం ఆ సబ్జెక్ట్ అనేది కొంచెం లేట్గా ఎక్కింది అనమాట. ఇప్పుడు చావా కూడా ఏంటంటే మనకి రిలీజ్ అయిన వెంబడనే ఎక్కలేదు జనాలకి. సో కొంచెం చిన్నగా ఎక్కిన తర్వాత ఆ సబ్జెక్ట్ ఎలా అయిపోయిందంటే మనకేంటంటే ఒక బ్లాక్ బాస్టర్ టైప్లో అయిపోయింది అనమాట చావా అనేది. ఆ టైప్లోనే మనకి ఏంటంటే దానంతా కాకపోయినా సరే అదేంటంటే పూర్తి హిందీ నేటివిటీ ప్లస్ పూర్తి మహారాష్ట్ర నేటివిటీ మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు కాబట్టి మనకేంటంటే సంభాజీ యొక్క చరిత్ర కాబట్టి మనకేంటంటే కొంచెం హిందీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టే సో మనకేంటంటే అది కొంచెం తొందరగా వెళ్ళింది అనమాట. సో ప్రజెంట్ ఇది కూడా ఏంటంటే హరిహర వీరమల్లు కూడా జస్ట్ ఫిక్షనల్ స్టోరీ అనమాట. ఇది అంటే మనకి అంతకుముందు ఏదైతే సినిమా ముందు కొంతమంది గొడవలు చేశారు కదా, మా స్టోరీ ఈ స్టోరీ ఆ స్టోరీ ఈ స్టోరీ అని, వాళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఏంటంటే జస్ట్ ఫిక్షనల్ స్టోరీ. జస్ట్ ఏంటంటే మనకి ఔరంగజేబ్ పాత్రలో ఒక బందిపోటు దొంగ అని ఫస్ట్ అనుకున్నారు. బందిపోటు దొంగ కాకుండా మనకేంటంటే అతను ఉన్న వాళ్ళ సంపద కొల్లగొట్టి సో జనాలకు పంచే ఒక మంచి క్యారెక్టర్ అనమాట. సో అంటే రాబిన్ హుడ్ అని అప్పుడు అనుకున్నారు అవన్నీ పటాపంచలు చేసి జస్ట్ ఏంటంటే ఒక సేనాధిపతి అంటే మనకి జనసేన అని ఎలా అయితే మనకి ఆయన సొంత డబ్బులు ఎలా అయితే మనకి జనాలకు పంచిపెట్టారో అలానే ఆ టైప్లోనే మనకి ఏంటంటే ఒక సేనానిలాగా అనేది ఒక క్యారెక్టర్ అనమాట. అలా చేసి దాంట్లో ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ అయితే బాగా విడివిగా బాగా దాంట్లో కొంచెం జీవించడని చెప్పాలి. సో అంటే ఈ సినిమాకి వచ్చేసి పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్స్ కూడా అన్నీ ఉన్నాయి అనమాట. సో అవన్నీ చెప్పే ముందు జస్ట్ స్టోరీ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు అలియాస్ హరిహర వీరమల్లు గారు మనకి సో అంటే ఒక కొండ ప్రాంతం నుంచి వాగులో కొట్టుకొని వచ్చేస్తారు అనమాట. సో కొట్టుకొని వచ్చేసి మనకి ఈయనకి సో అందులో ఏదైతే సనాతన ధర్మాన్ని ప్లస్ మనకి గుడులు పూజారి అయినటువంటి ఈయన కట్టప్ప అని మనకి ఏంటంటే మనకి కట్టప్ప అంటేనే బాగా అర్థమైంది. సో కట్టప్ప గారికి ఆయన దొరుకుతారు అనమాట. దొరికిన తర్వాత ఏంటంటే ఆయన సనాతన ధర్మం గురించి కానీ దీని గురించి బాగా పాటించేసిన తర్వాత సో మనకేంటంటే ఆ ధర్మం మీద ఎలా నిలబడ్డాడు, సో మనకేంటంటే జిజియా పన్నును కట్టే యొక్క క్షణాలని ఆయన ఎలా ఎదిరించాడు, ఔరంగజేబుని ఎలా ఎదిరించాడు, సో ఆయన సంస్థానానికి ఎలా వెళ్ళి పోరాడాడు అనేది సో సినిమా ప్లాట్ అనమాట. సో మనకేంటంటే ఇందులో మనకి కొన్ని ఒక ఆల్మోస్ట్ ఆల్ సో 2 hours 40 minutes సినిమా ఉంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక ½ an hour కొంచెం డల్ అనిపిస్తుంది అనమాట. అది కూడా ఏంటంటే మనకి సెకండ్ హాఫ్లో ఏంటంటే మనకి సో అంటే ఈ చిత్రం నుంచి మనకి తెలియజేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనకి సో డైరెక్టర్ మారడం కూడా మనకి ఒక డ్రాబ్యాక్ అనమాట. డైరెక్టర్ మారడం కానీ ప్లస్ మనకి ఏంటంటే మనకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మారడం కానీ సో అలా మారడం వల్ల ఏంటంటే మనకి సినిమా స్కోప్ అనేది సో కొన్ని ఆ చేంజెస్ అనేవి కనపడతాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ అంతా క్రిష్ డైరెక్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఏంటంటే మనకేంటంటే ఆయన చాలా క్లీన్ డెప్త్గా చేస్తారు కాబట్టి ఆ డెప్త్నెస్ మనకు కనపడింది. స్టోరీలో డెప్త్నెస్ కానీ ప్లస్ మనకి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, నిధి అగర్వాల్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, అట్లా యాక్టర్స్ ఉండే స్క్రీన్ ప్రెజెన్స్ క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. సో మనకి సెకండ్ హాఫ్కి వచ్చేలాకి మనకి ఏంటంటే కొంచెం గ్రాఫిక్స్ వర్క్ సరిగ్గా చేయలేదు. అలా ఏదో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా కొంచెం గ్రాఫిక్ వర్క్స్ అనేది, విఎఫ్ఎక్స్ అనేది కరెక్ట్గా చేయలేదు. కానీ అదేంటంటే మనకి సెకండ్ హాఫ్లో ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆ గుర్రాల సీను అవే కొంచెం బాగా చేయలేదనమాట. సో మిగతా మళ్ళీ లాస్ట్లో మనకి ఆంధీ కానీ ప్లస్ మనకి ఏంటంటే తుఫాన్ కానీ దాంది ఆ బ్యాక్ డ్రాప్ మనకి చాలా బాగా చేశారు అనమాట. సో మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మనకి ఈ హరిహర వీరమల్ గురించి సింగిల్ లైన్లో చెప్పేది ఏంటంటే మనకి సినిమా వచ్చేసి బ్లాక్ బాస్టర్ కాదు, అటు యావరేజ్ కాదనమాట, హిట్ అనమాట. సో ఫ్యాన్స్ అయితే ఒక 2-3 సార్లు చూస్తారు. సో నార్మల్ ఆడియన్స్ అయినా సరే ఒకసారి 2 సార్లు చూడొచ్చు సినిమా. సో మనకి సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు కానీ, సో మనకి హిందూ మతాలను బాగా ఆచరించే వాళ్ళు కానీ వాళ్ళైతే సినిమాని ఇంకా బాగా ప్రేమిస్తారు. సినిమాని ప్రేమించడం ఎంతైతే ఉందో మనకి అందులో క్యారెక్టరైజేషన్స్ కూడా కొన్ని బాగా సెట్ అవుతాయి అనమాట. సో మనకి దాంట్లో క్యారెక్టరైజేషన్ కూడా కొన్ని గుచ్చుకుంటాయి. ఏంటంటే మనకి అంటే మనకి సనాతన ధర్మాన్ని అంటే మెయిన్ మీనింగ్ ఏంటంటే మనకి తన మతాన్ని అవలంబిస్తూ తన సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ వేరే మతాలను కించపరచకుండా వేరే మతాలను గౌరవించడమే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసినటువంటి మనకి ఒక ఫైట్ ఉంటుంది కదా, 18 minutes ఫైట్, దాంట్లో క్లియర్ కట్గా చూపిస్తారు అనమాట. సో దాంట్లో క్లియర్ కట్గా మనకి హిందూస్కి ముస్లిమ్స్కి కొంచెం డిఫరెన్స్ చూపిస్తారు. అలానే కొన్ని పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్ యొక్క పిల్లల్ని ఎత్తుకోవడము ప్లస్ మనకి ఏంటంటే వాళ్ళకి ఇవ్వడం కానీ ప్లస్ అనుకుంటే మనకి ఆయన బ్యాక్ డ్రాప్లో ఉండే మనకి అయ్యప్ప స్వామి ప్లస్ మనకి ముస్లిం క్యారెక్టర్లు 4-5 ముస్లిం క్యారెక్టర్ ఉంటాయి అనమాట. సో వాళ్ళతో మనకి మంచిగా మెదులుకోవడం కానీ అవన్నీ ఏంటంటే మనకి సనాతన ధర్మం యొక్క పాయింట్ మీద సినిమా తీసుకెళ్లారని చెప్పాలి. ప్లస్ అలానే కాకుండా మనకి ఏంటంటే అంటే మనకి నటుల గురించి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు. నిధి అగర్వాల్ గారు కొన్ని సీన్స్ బాగా డల్ అయినాయి. కానీ కాకపోతే ఏంటంటే ఆమె ఒక 5 years మనకి స్టార్టింగ్లో ఎలా అయితే మెయింటైన్ చేసిందో మనకి ఏంటంటే ఆ 5 years మనకి బాడీ షేప్ కానీ ప్లస్ మనకి ఏదైనా గ్లామరస్ కానీ అలానే మెయింటైన్ చేసింది. కాకపోతే 1-2 సీన్లు కొంచెం డల్ అయ్యింది అనమాట. అలానే కాకుండా మనకి దీంట్లో పక్కన కనిపించే పాత్ర మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పక్కన కనిపించే పాత్ర సునీల్ పాత్ర ఒకటి ప్లస్ మనకి మా ప్రకాశం జిల్లా యొక్క మనకి ముద్దుబిడ్డ అయినటువంటి రఘు గారు. మనకి రఘు గారు కానీ ప్లస్ మనకి ఆయన క్యారెక్టర్ కూడా ఏంటంటే చాలా సింపుల్గా బాగుంటుంది అనమాట. ప్లస్ మనకి నాజర్ గారు కానీ అలాంటి క్యారెక్టర్స్ మనకి ఏంటంటే బాగా పేలినాయి. అంటే సాంకేతిక గానం గురించి మనకి ప్రత్యేకంగా చెప్పాలంటే మనకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకి ఫోటోగ్రఫీ అంతా ఒకరు చేశారు, సెకండ్ హాఫ్ అంతా ఒకరు చేశారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫోటోగ్రఫీ బాగుండేది, సెకండ్ హాఫ్ ఏంటంటే మనకి టైం షెడ్యూల్ కుదరక పవన్ కళ్యాణ్ గారి మనకి పొలిటికల్ లైఫ్ దానితో సెట్ అవ్వక చాలా తక్కువ నిడివితో ప్లస్ టైం అనేది చాలా తక్కువ అనేది అర్థమైపోయింది అనమాట. నేను చెప్పేది ఏంటంటే మనకి అంటే ఈ సినిమాకి ఫుల్ ప్లెడ్జ్డ్గా పవన్ కళ్యాణ్ గారు అదే క్రిష్ డైరెక్షన్లో మనకి అలానే వచ్చేటువంటి సినిమా ఒక రేంజ్లో ఉండేదని చెప్పాలి. మధ్యలో డైరెక్టర్ మారడము కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయినాయి. దానివల్ల ఏంటంటే కొన్ని సీన్స్ అనేవి కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి అనమాట. అంతకుమించి మనకి సినిమాలో పసలేదు, సినిమాలో స్టోరీ లేదని చాలామంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నట్టు. సినిమాలో స్టోరీ చాలా ఉంది. సినిమాలో స్టోరీ అంటే మనకేంటంటే ఇప్పుడు బాహుబలిలో స్టోరీ ఏముంది, అన్నదమ్ముళ్ళు రాజ్యం కోసం కొట్టుకుంటారు, అన్న వచ్చేసి మనకి వేరే అమ్మాయిని ప్రేమిస్తాడు, అక్కడి నుంచి రాజ్యం ఎలా తీసుకుంటాడనే స్టోరీ. అది స్టోరీనా? జస్ట్ సింపుల్ లైన్. అలానే మనకి ఏంటంటే ఇది కూడా ఏంటంటే మనకి సనాతన ధర్మం గురించి కానీ దాని గురించి ప్లస్ మనకి ఔరంగజేబు నుంచి మనకి కోహినూర్ ఎట్లా దొంగలించారు ప్లస్ వాళ్ళు జిజియా పన్ను దాని గురించి మనకి వాటి నుంచి ఎలా మనకి ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది వీరమల్లి చరిత్ర. పెద్ద సినిమాలకి ఇప్పుడు మనకి మగధీర ఉంది. మగధీరలో స్టోరీ ఏముంటుంది? 400 సంవత్సరాల పుడతారు, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ప్రేమ కాపాడుకుంటారు, అంతే. అదే స్టోరీ, పెద్ద స్టోరీ ఏముండదు. నేను చెప్పేదంటే చాలామంది మనకి యూట్యూబర్స్ అనేది వక్రీకరిస్తున్నారు. స్టోరీ లైన్ విషయం కానీ అదంతా కానీ సినిమా అయితే చాలా బాగుంది. నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయొద్దు. కొంతమంది పని కట్టుకొని మనకి ఇందులో కూడా పొలిటికల్ యాంగిల్ చూసుకొని మనకి నెగిటివిటీ కొంతమంది గట్టిగా స్ప్రెడ్ చేస్తున్నమాట. అలా కాకుండా ఏంటంటే సినిమా అయితే మనకి ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్యాన్స్ అయితే 2-3 సార్లు చూస్తారు. పవన్ కళ్యాణ్ ఐటమ్స్ అట్లా అంత బాగున్నాయి కాబట్టి నార్మల్ ఆడియన్స్ అయితే సనాతన ధర్మాన్ని కొంచెం అవలంబించే వాళ్ళు కూడా మనకి 1-2 సార్లు సినిమా అయితే చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి మనకు వచ్చేసి
3.25 అనమాట. సో మనకి కొన్ని విషయాలు తగ్గింది కాబట్టి అదే 3.5 ఇవ్వచ్చు అనమాట. సో మనకి ఛాయాగ్రహణం కానీ ప్లస్ మనకి ఏంటంటే పాత డైరెక్టర్కి కొత్త డైరెక్టర్ అనేది ఆ డిఫరెన్స్ అనేది కనపడుతుంది అనమాట సినిమాలో. సో దీని పార్ట్ 2 మనీ ఎలా వస్తుందో ఏందనేది సో నెక్స్ట్ మాట్లాడుకుందాము. పార్ట్ 2 కూడా ఉండబోతుంది అన్నారు. సో మనకి ఏంటంటే నెక్స్ట్ అవైటెడ్ మూవీ మనకి ఓజీ కానీ ఉత్సాద్ భగత్ సింగ్ అని సో దానికి ఫుల్గా టైం కేటాయించి సో అదేంటంటే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కాదు కాబట్టి మనకేంటంటే దాన్ని సో ఎలాగోలా సెట్ చేసేస్తారు. ఎందుకంటే మనకి మేకప్ కానీ గేప్ కానీ డ్రెస్ సెన్స్ కానీ అవి ఉండవు కదా. దీంట్లోనికి డ్రెస్ సెన్స్ అవి అంత పెద్ద పంచాయతీ అనమాట. సో అందువల్ల కూడా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి. ప్లస్ మనకి ఆయన ఇచ్చే డైలీ 2 hours టైంలో మనకి ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు డైలీ 2 hours టైం కేటాయిస్తాను అది ఇది. ఆ టైం కన్జ్యూమ్షన్ అనేది క్లియర్ కట్గా కనపడుతుంది అనమాట. సో మెయిన్గా నేను చెప్పేదంటే సినిమా అయితే ఇంకోసారి చూడొచ్చు. సో మనకి ఫ్యాన్స్ అయితే 2-3 సార్లు చూస్తారు. సో కొత్త వాళ్ళైనా సరే ఒకసారి చూడొచ్చు సినిమాలో ఏంది అసలు సనాతన ధర్మం గురించి ఏంది, అప్పట్లో మన హిందూ ధర్మాన్ని ఎలా కాపాడారు అనేది సినిమా బ్యాక్ డ్రాప్ కాబట్టి సో నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. మీ ఒపీనియన్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. సో జై జవాన్ జై కిసాన్ జై హింద్.